అలాగే బల్మూరి వెంకట్ గారు ఇప్పుడేమన్నా ఎమ్మెల్సీగా అడుగుపెట్టారు. అట్లాగే యనమూలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్సీగాని అడుగుపెట్టారు. ఆ రోజు ఆయనది చిన్న వయసు, ఈరోజు మీది చిన్న వయసు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడే కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు నాగేశ్వర్ గారికి, ఎమ్మెల్సీగా పనిచేసిన నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి, సార్ నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాను, ఎలా అవుతారు అంటే అవుతాను, ఎలా అవుతానంటే అవుతాను అని చెప్పాడట. ఇలాగే అంటే ఆ రోజు ఆయన లక్ష్యం అలా ఉంది. మరి మీ లక్ష్యం ఏంటి? నా గోల్ కూడా ఎండ్ ఆఫ్ ది డే యువతను రిప్రజెంట్ చేస్తూ రాజకీయాల్లో టాప్ పొజిషన్ రీచ్ అవ్వాలనే గోల్ తోటే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినాను. అంటే టాప్ పొజిషన్ రీచ్ కనుక వ్యక్తిగతంగా నా ప్రయోజనం కోసం కాదు, ఈ రాజకీయాల్లో మార్పు తీసుకొని రావాలనే ఉద్దేశంతో వచ్చినాను. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మీరు రాజకీయాల్లో మార్పు ఏ రకంగా అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇతర రాష్ట్రాల్లో కూడా యంగ్ సీఎంస్ ఎవరైతే వచ్చినప్పుడు ఆ స్టేట్ సినారియోసే మారిపోయినాయి. అస్సాంలో కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్, సరే తప్పులు జరిగినా కూడా చేంజ్ అనేది జరిగింది. సో ఈ జనరేషన్ కి అంటే ఒక నార్మల్ ఇప్పుడు నేను చేసిన ఫైటింగ్ స్పిరిట్ వల్ల దాని వల్ల అందరు కూడా చూస్తారు. అంటే వీడు ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తుండు, ఏ రకంగా వచ్చిండు అని అందరు అబ్జర్వ్ చేస్తారు. సో ఈ అబ్జర్వేషన్ నా పైన ఉన్నప్పుడు దీన్ని నేను ప్రాపర్ గా ప్రూవ్ చేయగలిగితే రేపు పొద్దున 60-70% యువత రాజకీయాల్లోకి రాగలిగితే ఈ డబ్బు ప్రభావం ఏదైతే రాజకీయాల్లో ఉందో దాన్ని కంప్లీట్ గా మనము వ్యానిష్ చేయగలుగుతాం. సో ఆ వ్యానిష్ చేయడానికి ఏ లక్ష్యము ఆ టాప్ చైర్ లో ఏదో ఒక రోజులో తప్పనిసరిగా చేరగలుగుతాను. చేరాలి అంటే యువతకు ఆదర్శంగా ఉండాలంటే చేరాలని ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన 100% ఆ దిశగా నేను అడుగులు వేస్తాను. ఆ అడుగులు వేసే క్రమంలో పెద్దలు మీసొంటి మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే అనుభవం ఉన్న పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు మా చట్టసభల్లో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, వారి దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటూ దానితో పాటు టీచర్స్ ఎమ్మెల్సీగా 2-3 అంటే టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గెలిచిన ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. దాంతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానివ్వండి, కోదండరామ్ గారు కానివ్వండి, ఎవరు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆ రోజు టి పురుషోత్తం రావు గారు, ఓయూలో వీసీగా పనిచేసిన తిరుపతిరావు గారు, అసంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్తాను, ఇన్పుట్స్ తీసుకుంటాను, మళ్ళా క్లాసెస్ మళ్ళీ స్కూల్ జాయిన్ అయినా అనుకుంటా, స్కూల్ జాయిన్ అయినా అనుకుంటా. పొద్దున 5 నుంచి 8 గంటల వరకు చదువుకుంటా, 8 నుంచి 10 గంటల వరకు సమస్యలు వింటా, 10 to 12 సెక్రటేరియట్ వెళ్తా, మళ్ళీ సాయంత్రం ఏదైతే 12 నుంచి 3 గంటల వరకు నా పర్సనల్ వర్క్స్ ఏమైనా చూసుకున్నా, నా ఆర్గనైజేషన్ పొలిటికల్ వర్క్ చూసుకుంటా, మళ్ళీ 4 నుంచి 6 గంటల వరకు నా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటా. 6 నుంచి 7 గంటల వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ 7 నుంచి 8-9 గంటల వరకు నా కుటుంబానికి సమయానికి కేటాయిస్తారు. చాలా క్లియర్ గా ఉన్నారు, సంతోషం. అంటే లక్ష్యం బాగుంది, ఉద్దేశం బాగుంది, చేయాలనుకుంటున్నటువంటి పని బాగుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యం, మనం చేసే పని బాగున్నప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి చేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచిది, సంతోషం. అంటే ఎప్పుడైనా భవిష్యత్తులో అటువంటి లక్ష్యాలు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అలాగే వెళ్ళారు కదా, వారు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వాళ్ళ దేశ రాజకీయాలకు ఒక ఎగ్జాంపుల్.